If sin 2 theta is equal to cos 3 theta, then the value of cot 5 theta. Sin 2 theta is equal to cos 3 theta ఇచ్చిండు. రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ అల్ప కోణాలు ఇచ్చిండు. అడిగింది cot 5 theta ఎంత అని అడిగిండు. మనకి పూరక కోణాల ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే cos of 3 theta అనగా ఇక్కడ చూడండి sin 90 minus theta పూరక కోణం sin 90 minus theta is equal to cos theta. ఈ ఫార్ములా ప్రకారం cos 3 theta ను sin 90 minus 3 theta రాస్తున్నా. పూరక కోణ సూత్రం ప్రకారం cos theta అనగా sin 90 minus theta. దీని ప్రకారం sin 90 minus 3 theta రాస్తున్నా. రెండు వైపులా ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నప్పుడు కోణాలు సమానం అనగా 2 theta is equal to 90 minus 3 theta. మైనస్ 3 theta అనేది కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే 5 theta అవుతుంది. 5 theta is equal to 90 degrees అవుతుంది. ఇప్పుడు మనకి టీటా అవసరం లేదు. టీటా అడిగి ఉంటే 18 డిగ్రీలు వస్తుండే, కానీ టీటా అడగలేదు. ఏమో అడిగిండు cot 5 theta అడిగిండు. సో cot 5 theta అంటే ఇక్కడ cot 5 theta వాల్యూ ఎంత వచ్చింది? 5 theta అంటే 90 degrees. cot 90 degrees. cot 90 degrees అనగా tan 0 degrees. ఒకవేళ మనకి cot 90 degrees గుర్తుకొస్తే ఓకే, cot గుర్తుకు రాకపోతే tan గుర్తుకొస్తుంది. tan 0 degrees. tan 0 degrees ఈక్వల్ ఎంత? 0. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. sin 2 theta ఈక్వల్ టు cos 3 theta ఇచ్చిండు. త్రికోణమితిలో పూరక కోణాల ప్రకారం cos theta అనగా sin 90 minus theta రాసుకున్నాం. sin 90 minus 3 theta అవుతుంది. రెండు వైపులా ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నప్పుడు కోణాలు సమానం చేస్తాం. 2 theta ఈజ్ ఈక్వల్ టు 90 minus 3 theta, ఇక్కడ 90 degrees. మైనస్ 3 theta ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే ప్లస్ 3 theta అవుతుంది. కూడితే 5 theta ఈక్వల్ 90. cot 5 theta అనగా cot 90 degrees. cot 90 degrees వాల్యూ tan 0 degrees వాల్యూస్ మనం 0. If the distance between 2 points x, 7 and 1, 15 is 0 units, then the value of x. అంటే ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరం ఏమిచ్చిండు? x, 7 ఒక బిందువు, 1, -15, 1, 15 అనేది మరొక బిందువు. అయితే వాటి మధ్య దూరం 10 యూనిట్లు అయితే మరి వాటి x వాల్యూ ఎంత అని అడిగిండు. సో మనకి రెండు బిందువుల మధ్య దూరం సూత్రం x2 - x1 హోల్ స్క్వేర్ అలాగే ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది తలం లోపల నిరూపక రేఖాగణితంలో రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య సూత్రానికి మనం ఉపయోగించేటువంటి సూత్రం. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం మధ్య దూరం 10 యూనిట్లు ఇచ్చిండు. సో 10 యూనిట్లు రాసుకుంటాం. అయితే ఎడమ వైపు మనకి రూట్ ఉంది కాబట్టి రూట్ అనేది కుడివైపుకి వస్తే స్క్వేర్ అవుతుంది. x2 - x1 అనగా x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y నిరూపకాల భేదం 7 - 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. అలాగే x - హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అనగా 100. ఇక్కడ 7 - 15 అనగా -8 స్క్వేర్. -8 స్క్వేర్ అనగా +64. +64 అనేది ఎడమవైపు నుంచి కుడివైపుకి వస్తే -64 అవుతుంది. 100కి 64 చేస్తే 36 అవుతుంది. ఇప్పుడు x - 1 వర్గం ఉంది. వర్గం ఇటువైపు వస్తే అవుతుంది రూట్ అవుతుంది. రూట్ 36. రూట్ యొక్క 36 యొక్క వర్గమూలం +6 +6 అన్న ఉండవచ్చు, -6 అన్న ఉండవచ్చు. ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ వైపు -1 అనేది కుడివైపు ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే +1 +6. 1 + 6 7 ఉందా? ఆప్షన్ లేదు. 1 - 6 -5 ఉందా? ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా రెండు చూసుకోవాలి. ధన సంఖ్య ఉండవచ్చు, రుణ సంఖ్య కూడా ఉండవచ్చు. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. x నిరూపకాల భేదానికి వర్గము ప్లస్ y నిరూపకాలు 7 - 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. 100 7లకి 15 చేస్తే -8, -8కి వర్గం చేస్తే +64 +24 ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే -64 తీసేసి 36. x - 1 రూట్ 36 +6 రాసుకోవాలి. ఇక్కడ ఓన్లీ +6 రాసుకున్నాం అనుకోండి మన ఆప్షన్ దొరకదు. ఇక్కడ 1 + 6 7 లేదు అనుకుంటాం. ఇక్కడ 1 - 6 ఈక్వల్ -5. ఓకే. If the points A 6, 1, B 8, 2, C 9, 4 and D P, 3 are the vertices of parallelogram respectively, then the value of P. సమాంతర చతుర్భుజంలో 4 శీర్షాలు ఇచ్చిండు. 4 శీర్షాలు ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇటువంటి క్వశ్చన్ లోపల ఏం చేస్తున్నాడంటే అది సమాంతర చతుర్భుజం అయినప్పుడు P విలువ చరరాశి విలువ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రము మధ్య బిందువు సూత్రం వాడతాం. సమాంతర చతుర్భుజం లోపల కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి. అనగా AC కర్ణము BD కర్ణానికి సమానం అవుతుంది. అయితే AC కర్ణము చూసినట్టయితే ఇక్కడ ఉంది, BD కర్ణం ఇది అవుతుంది. ఈ రెండింటి యొక్క మధ్య బిందువులు సమానం. కానీ మనకు తెలుసుకోవాల్సింది P విలువ ఒకటే. అనగా P అనేది ఎక్కడ ఉంది? X నిరూపకం ఉంది కాబట్టి X నిరూపకాలు మాత్రమే చూసి సరిపోతుంది. BDకి కర్ణము 8+P/2 కర్ణం యొక్క మధ్య బిందువు 8+P/2 ఈజ్ ఈక్వల్ టు AC కర్ణము 6+9/2 మధ్య బిందువుకు x1 + x2/2 y1 + y2/2 ఇది మధ్య బిందువు సూత్రం. ఈ సూత్రం ప్రకారం
ఏసీ కర్ణం మధ్య బిందువు, బీడీ కర్ణం మధ్య బిందువు. ఇక ఎక్స్ నిరూపకాలు మాత్రమే సమానం చేస్తాం. కాబట్టి 8 + p/2 = 6 + 9/2. రెండు వైపులా 2 2 క్యాన్సిల్ అవుతుంది, 6. 8 + p = 15. 8కి ఏ సంఖ్యను కూడితే 15 వస్తుంది? 7. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ 5 power of -1 × 3 power of -1 × whole power of -1 divided by 6 power of -1. 5 power of -1 అనగా 1/5 ఇంటూ 3 power of -1 అనగా 1/3 whole power of -1 divided by 6 power of -1 అనగా 1/6. ఇప్పుడు 1/5 ఇంటూ 1/3 = 1/15 అవుతుంది. 1/15 whole power of -1 divided by 1/6. 1/15 మళ్ళీ whole power of -1 ఉంది కాబట్టి 15/1 అవుతుంది. ఎందుకనగా పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే రెసిప్రోకల్ రాసుకుంటాం. సో 15/1. ఇప్పుడు రేషనల్ నెంబర్ను రేషనల్ నెంబర్తో డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ మల్టిప్లై రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్. సో 6/1. సో 15 6 90, 1 1 1. 90/1 = 90. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ 5 power of -1 అంటే 1/5 ఇంటూ 1/3 whole power of -1 divided by 1/6 అవుతుంది. మల్టిప్లై చేస్తే 1/15. 1/15కి మళ్ళీ రెసిప్రోకల్ రాస్తే 15/1. డివైడ్ చేసేటప్పుడు మనం మల్టిప్లై ద రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్ కాబట్టి 6/1. 15 6 90. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 and 8:x is 84:60 దెన్ ఎక్స్ వాల్యూ. రెండు నిష్పత్తులు ఇచ్చిండు. ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి 84:60 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ బహుళ నిష్పత్తి అన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్, ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్ అంటే పూర్వపదముల లబ్ధం, పరపదముల లబ్ధంలో నిష్పత్తి అనేది బహుళ నిష్పత్తి అవుతుంది. అనగా 7 × 8 సెకండ్ టర్మ్స్ 5 × x = 84/60 అవుతుంది. 84/60. ఇందులో కూడా మనము క్యాన్సిల్ చేసినట్టయితే మరి 7 1 7, 12 క్యాన్సిల్ అవుతుంది, 12 1 12, 5 క్యాన్సిల్ అవుతుంది, 5 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే 8/x = 1/1 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే x = 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే. 7 × 8 divided by 5 × x = 84/60. 7 1 7, 12 క్యాన్సిల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తాం. 7 1 7, 12 క్యాన్సిల్, 12 1 12, 5 క్యాన్సిల్, 5 1 5 1 క్యాన్సిల్. సో 8/x = 1/1. x = 8. Option 3 is the correct option. If the sum of 2,500 rupees is borrowed at the rate of 12% per annum for 3 years, then simple interest లో ఇప్పుడు సాధారణ వడ్డీ అడిగిండు. మరి సాధారణ వడ్డీకి సూత్రం I = PTR/100. ఇక్కడ P అంటే అసలు 2,500 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్, టైము 3 years, ఇంట్రెస్ట్ రేటు 12% per annum by 100. సో క్యాన్సిల్ చేస్తే 25 3 75, 75 × 12, 12 5 60, 12 7 84, 90. సో 900 rupees. So option 2 is the correct option.